ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామానికి మా నిండు కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైన సందేశము వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా వివాహం అనే అంశం మీద ధ్యానిస్తూ ఉండగా నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మచే నడిపించి మరొక పర్యాయము ఆ విలువైనటువంటి, ఆ ఘనమైనటువంటి వివాహ వ్యవస్థలో మేము సంపూర్ణమైన లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయగలరంటూ క్రీస్తునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మహా ఘనమైనటువంటి ఈ భాగ్యాన్ని నాకు అనుగ్రహించినటువంటి మన అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైన ద మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, అధ్యక్ష మండలపు వైస్ చైర్మన్ డాక్టర్ బి విస్తన్ అయ్య గారికి, మిగతా అధ్యక్ష మండలపు చైర్మన్స్, ఆఫీసర్స్, క్లర్జీ, మరి అనేక సంఘాల వారికి యేసుక్రీస్తు నామములో వారికి ఉదయకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ వారికి సిఎస్ఐ వెస్లీ చర్చ్ జగదీరిగుంట పాస్టరేట్ పక్షముగా మరి విలువైన సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనేకులకు ఈ శుభములు, దీవెనలు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక సంఘ నాయకులు మీకందరికీ కూడా ఉదయకాల దైవ దీవెనలు, ఆశీస్సులు ప్రకటిస్తూ హ్యాపీ మ్యారేజ్ డే మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. భార్యలకు, భర్తలకు, ప్రక్కన కూర్చున్న వారికి ఈ మంచి ఈ ప్రయాణం, ఇట్స్ లాంగ్ జర్నీ కదా, చాలా 25, 30, 40 ఇయర్స్. మీకందరికీ కూడా మరొక పర్యాయము వివాహపు సందేశం. అప్పుడు మీ వివాహంలో మీరు సరిగా వినకపోవచ్చు కదా, మీ మూడు వేరు ఉంటాయి. అవునా? ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. ఆ వయసు అలాంటిది, ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఒకవేళ ఆ ఫంక్షన్ హాల్లో అది ఇది చేసుకుంటే ఇంక అంతా అల్లరి గడిబిడిగా ఉంటుంది. వివాహాలు ఎప్పుడు దేవుడి సన్నిధిలో, దైవము మధ్యలో ఉన్నప్పుడే చేసుకోవాలని నాకైతే అది ఇష్టం. వేరే ప్లేస్లో చేసుకుంటే నాకు మనసంతగా కష్టం అనిపిస్తుంది. ప్రేమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేకమైన ఈ దినమందు మనకిచ్చినటువంటి అంశం మ్యారేజ్ సండే. అందుకని ఎప్పుడు చెప్తుంటా, అధ్యక్ష మండలి వారు ఎవ్రీ సండే ఒక సెలబ్రేషన్స్, ఒక పండుగ దినం. మనకు ఒక అంశాన్ని మన గురువులు బాగా ధ్యానించి అర్థం చెప్పే ఆ ధన్యత, ఆ కెపాసిటీ మన గురువులకు మన అధ్యక్ష మండలం ఇస్తూ ఉంది. లాస్టింగ్ లైఫ్ ఆఫ్ లవ్, వివాహ ఆదివారం, ప్రేమపూర్వకమైన శాశ్వత జీవితం. ఈ జీవితం
పరిపూర్ణం కావాలంటే, ప్రేమలో ఐక్యపడి ప్రేమ అనే అమృతాన్ని రోజు సేవించాలంటే ప్రతి వ్యక్తి వివాహము చేసుకోవలసినదే. సృష్టి అంతటిలో రెండే వివాహం. నెంబర్ 1 దేవుడు చేసిన వివాహం, ఆదాము హవ్వ. నెంబర్ 2 యేసు ప్రభు వరుడుగా, పెళ్లి కుమారుడిగా, నీవు నేను పెళ్లి కుమార్తెగా, సంఘముగా ఈ వివాహము పరలోకములో జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండే వివాహం. ఆది పితరుడు ఆదాము ద్వారా వివాహ వ్యవస్థ ప్రపంచమంతా వారి వారి మతాలను బట్టి, వారి సంస్కృతులు బట్టి, వారి భాషను బట్టి, వారి జీవిత విధానాలను బట్టి, వారి వారి సంప్రదాయాలను బట్టి ప్రపంచంలో అంతటా వివాహ వ్యవస్థ ఉంది. ఒకే ఒక కారణం, దీని దేవుడే వ్యవస్థాపకుడుగా. మొదటి వివాహము దేవుడు చేస్తే, ఆ కుమారుడైనటువంటి దేవుడు యేసు ప్రభు కనాను పట్టణానికి వెళ్ళి ఆ వివాహంలో ఉన్న వధూవరులను దీవించారు. పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆ వివాహ వ్యవస్థను ఆయన స్థిరపరచి బలపరచి ప్రపంచమంతా నేడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా వివాహాలు కొనసాగుతూ ఉన్నాయి. వివాహ వ్యవస్థ అతి ప్రాముఖ్యమైన స్పిరిచువల్ ఈవెంట్, ఆధ్యాత్మికమైనటువంటి ఘటన, సంఘటన. ఈ వివాహ వ్యవస్థ మీదనే కుటుంబ వ్యవస్థ ఆధారపడుతుంది. వివాహ వ్యవస్థ పునాది అయితే, కుటుంబ వ్యవస్థ దాని మీద కట్టబడిన భవనం, బిల్డింగ్. కనుక వివాహాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎన్నుకోవాలి. సక్సెస్ అయిన వివాహం ఒకటి చూద్దాం. ఎవరంట వారు? ఇస్సాకు, రిబ్కా. ఇస్సాకు తండ్రి మాట లోబడి, ప్రార్థన కావాలంటే ఆయన పొలంలో, పెళ్ళి కావాలంటే ఆయన ఒక పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. లోబడినటువంటి పెళ్లి కుమారుడు. ఆ రిబ్కా కూడా వాళ్ళ అన్న, వాళ్ళ నాన్న చెప్పినప్పుడు సరే మీ ఇష్టం, నేను వెళ్తాను. పెళ్లి చూపులు లేవు, మాట ముచ్చట్లు లేవు, కట్న కానుకలు లేవు. లోబడడం, వివాహం అంటే లోబడడం. కనుకనే అది 100% సక్సెస్ అయింది. ఇంకొక వివాహం ఉంది. ఇంకొక వివాహం ఏంటి? ఫెయిల్యూర్ అయిన వివాహం. ఫెయిల్ అయిపోయింది వివాహం. ఎవడంట ఆయన? శాంసోను. ఫిలిప్సీలు వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళ పిల్లల్ని వేటిరా లవ్ చేయడం, వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారంటావు ఏంటని మనోవా తన భార్య ఎంతో బతిలాడితే, నో, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. ఏమైపోయింది? వీడికున్న బలము, వీడున్న న్యాయపతి, వీడికున్న ధైర్యవంతుడు అంతా కలిసి గంగలో లోబడనల్లని వివాహం. కనుక మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తాం? లవ్ మ్యారేజెస్ ఎట్టి పరిస్థితుల్లో చాలా మటుకు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరో ఒకరో ఇద్దరో క్లిక్ కావాలి. వివాహ వ్యవస్థ ఇదొక సంస్కారం, సాక్రమెంట్స్. కాన్స్టాంటినోపుల్ ఆ మహాసభలో క్రీస్తు శకం 323 ఆ సభలో
ఈ వివాహాన్ని ఒక 7 సంస్కారాలు తీర్మానం చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ బిషప్లు, పోపులు వారందరూ కలిసి. అందులో వివాహం కూడా ఒకటి. రోమన్ క్యాథలిక్స్లో ఈ నేటికి 7 సంస్కారాలు వారు పాటిస్తారు. మార్టిన్ లూథర్ గారు వచ్చి 3 పెట్టాడు ఆయన: పశ్చాత్తాపము, బాప్తిజము, ప్రభు భోజనం. రాను 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 పశ్చాత్తాపం కూడా అవుట్. 2 ఉన్నాయి. 2 ఏంటి? బాప్తిజము, ప్రభు. ఇది ఈ క్రైస్తవ లోకం, ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. కనుక వివాహము కూడా సాక్రమెంట్ అని, ఇదొక సంస్కారం అని, ఇది దేవుని కృపచేత ముద్రించబడ్డదని వివాహ వ్యవస్థలోనికి ఆ యవన బిడ్డలు వెళ్ళే ముందు వారికి మనము తెలియపరచవలసిన అవసరత ఉంది. మన క్రిస్టియన్కి ఒక యాక్ట్ ఉంది, 1872 వివాహ వ్యవస్థ యొక్క చట్టం. హిందూ యాక్ట్, మ్యారేజ్ యాక్ట్ చట్టాలు ఎట్లా పడితే అట్లా జీవించడానికి ఒప్పుకోదు ప్రభుత్వం. ఆ చట్టాల ప్రకారం మనము వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ శాశ్వత జీవితంలో ఒక స్త్రీ పురుషుడు ఒక్కసారి కలుసుకుంటే అది ఎట్లుండాలంట? ఫెవికాల్ లాగా. ఒక్కసారి అంట పెడితే ఇక మళ్ళీ బయటికి రావడానికి వీలు లేదు. దీన్ని హీబ్రూ భాషను అంటున్నాం నిసూయిన్, గ్రీక్ భాషలో గామోస్. ఈ పదాలను ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ వివాహాలు ప్రేమలో నిలిచి ఉండే శాశ్వత బంధం. ఈ బంధం చిరకాల బంధం. ఈ బంధం 100 సంవత్సరాల పంట. ఈ పంటలో మీరు మీ యొక్క పంటకు లేదా దాని జొన్న, వరి, దానికి ఏ విధంగా మీరు ఫర్టిలైజర్స్, ఎరువు వేస్తారో ఈ సంసారం అనే పంటకు మీరు ప్రార్థన అనే ఎరువు వేయాలి. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన కరువు అవుతుందో పంట ఎండిపోయినట్లు, పంట చేతికి రాకుండా పోయినట్లు మరి ఈ విధంగా అవుతుంది. కనుక ఇది 100 years క్రాప్, చిరకాల జీవితకాలం అంతా పండించే ఈ పంటను, ఈ వివాహ వ్యవస్థను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ కుటుంబ వ్యవస్థ నిసూయం అనగా స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైనటువంటి కలయిక. 2 వ్యక్తుల కలయిక చుట్టూ ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు కదా, ఇవన్నీ కూడా దీని హుప్పా ఇప్పుడు భాషలో ఉంటాయి. హుప్పా అంటే పెళ్ళి పందిరి, వివాహంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. యూదుల యొక్క సాంప్రదాయంలో యూదులు ఇంచుమించు 7 రోజులు వారి వివాహ పండుగను జరుపుకునేవారు. హుప్పా, పెళ్లి పందిరి అనే సిస్టం నేడు కూడా మన గ్రామాల్లో మామిడి ఆకులు అవన్నీ కడుతూ చాలా సరదాగా, గమ్మత్తుగా, మంచిగా ఇదొక పండుగ వాతావరణముగా ఈ జంట కలిసి నిర్మించే ఇంటిని సూచిస్తుంది. వారికి ఒక ఇల్లు ఏర్పడుతుంది. నిర్మించే ఇల్లుగా దేవుడి ఎదుట ఈ యొక్క జంట లేదా 2 సాక్షుల ముందు ఈ పవిత్ర కార్యము కొనసాగడం, దీని నిసూయిం అని హీబ్రూ భాషలో అంటూ ఉన్నాం. మరి అదేవిధంగా గామోస్ 2 వ్యక్తుల అధికార ఐక్యతను సూచిస్తుంది. 2 వ్యక్తులు అనగా ఆ స్త్రీ పురుషుల యొక్క అధికారం, ఆ గౌరవాన్ని
సూచిస్తూ ఉంది. పెళ్ళి అనగా ఏమిటి? వాట్ ఈస్ మ్యారేజ్? మ్యారేజ్ అంటే మనకు అవగాహన కావాలి. వివాహానికి ముందు కొన్ని మెయిన్ లైన్ చర్చెస్లో కౌన్సిలింగ్ చేస్తారు, వారితో మాట్లాడతారు ఒక 2-3 రోజులు. బాబు, వివాహం అంటే పూల పందిరి కాదు, వివాహం అంటే అందమైన జీవితం కాదు, వివాహం అంటే అద్దాల మేడ కాదు, వివాహంలో ఎన్నో అడ్డుపోట్లు, ఎన్నో ముళ్ళ తుప్పలు, ఎన్నో కష్టాలు, శ్రమలు వస్తాయంటూ కౌన్సిలింగ్ చేసి వారిని సిద్ధపరచడం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యూనియన్ అండ్ వన్నెస్, ఐక్యత మరియు ఏకత్వం, దేవుడు స్థాపించిన ఏకత్వం, ఇద్దరు పరస్పరంగా ఒకరి మీద ఒకరు ఆధారపడడానికి. ఆ స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ ఈ యొక్క వన్నెస్, ఏకత్వం, ఏక శరీరులుగా దేవుడు స్థాపించినది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనములో మనం చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి అన్నాడు కానీ మరచి అనలేదు. జాగ్రత్త, పెళ్లి చేసుకున్న కుమారులు కుమార్తెలు మీ తల్లిదండ్రులను విడిచిపెట్టమన్నాడు, కానీ మరచిపోకూడదు. విడచి తన భార్యను హత్తుకొనును గనుక వారు ఏక శరీరం. ఎందుకు విడవాలి? వీరికొక బాధ్యత వస్తుంది, వీరికొక అధికారం వస్తుంది, వీరికొక హోదా వస్తుంది, వీరు భార్యాభర్తలు అయ్యారు, వీరికి ఒక మెచ్యూరిటీ వచ్చింది. ఇక మీరు ప్రక్కన ఉండాలి. మీ అండర్లో, మీ కుటుంబంలో, మీ చేతుల కింద ఇంతకాలం 25-30 సంవత్సరాలు మేము బ్రతికాం, కానీ ఇప్పటి నుంచి మాకు ఒక క్రొత్త జీవితము దేవుడు ఇచ్చున్నాడు. నాకొక సహాయకారి వచ్చింది, నాకొక తోడు వచ్చింది. ఎక్కడి నుంచి తీశాడంట? హవ్వను ప్రక్కటెముక నుంచి. సైన్స్ ఒప్పుకుంటుందా? సైన్స్, మన డాక్టర్లు, మన సర్జరీ చేసే మేధావులు ఒప్పుకుంటారా? ఏం మాట్లాడుతున్నావా? కానీ విశ్వాసం ఒప్పుకుంటుంది, క్రీస్తు ఒప్పుకుంటున్నాడు, దేవుడి యొక్క ఆ డిజైన్ ఒప్పుకుంటుంది. వారిద్దరికి తల్లిదండ్రులు. లివింగ్, నీవు విడవాలి. లివింగ్ అండ్ క్లీవింగ్, విడవాలి, హత్తుకోవాలి. ఒకవైపు మీ తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పుడు నీవు ఇప్పుడు నీ భార్యను, నీ భర్తను హత్తుకోవాలి. ఒకప్పుడు మీ తల్లి తండ్రిని హత్తుకొని బ్రతికిన నీవు ఇప్పుడు నీకొక ప్రత్యేకమైన స్పెషల్ వ్యక్తి నీలోనికి వస్తున్నాడు కనుక అతన్ని మాత్రమే నీవు హత్తుకొని క్లీవింగ్ అండ్ లివింగ్ అన్నారు. కనుక వారు ఏక శరీరం. చాలా డెప్త్గా, చాలా మర్మంతో కూడిన ఈ యొక్క సందేశం అండి. వివాహము ప్రసంగాలంటే ఆషామాషి కాదు, తో ప్రిపరేషన్ కావాలి. తర్వాత మనం చూస్తాం, ద ప్యూరిటీ అండ్ సెక్సువాలిటీ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ సిన్, ఆఫ్టర్ మ్యారేజ్ సెక్స్ ఈజ్ హోమ్. భార్యాభర్తల ఇరువురి మధ్యలో వారు ఒకే ఒక ఏక శరీర సంబంధులుగా ఉండాలి. వివాహానికి ముందు సెక్స్ అనే లౌంగికకరమైన చర్య పాపం. అదే ఆ లౌంగికకరమైన ఆ సెక్స్ అనే చర్య వివాహం తర్వాత అది పరిశుద్ధమైనదిగా బయలుదేరుస్తుంది. అందుకనే
ఆ పెళ్లి పేరేమంటున్నాం? పరిశుద్ధ వివాహం. అనగా ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ప్యూరిటీగా, ఒరిజినల్గా, పరిశుద్ధంగానే ఉండాలి. వారి శరీరాలు పాడు చేసుకోవడానికి కాదు. పాడు చేసుకొని దేశమంతా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి కూర్చొని పెళ్లి చేయంటే దేవుడి వాక్యం చెబుతూ ఉంది, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నెంబర్ 2, కవనెంట్ రిలేషన్షిప్. మ్యారేజ్ ఈజ్ కవనెంట్ రిలేషన్షిప్, అనగా ఒడంబడిక సంబంధం. దేవుడితో ఆ జంటతో ఉన్నటువంటి ఒక ఒడంబడిక. దీని నుంచి బయటికి రావడానికి వీలు. ఇది క్రీస్తు మరియు అతని విశ్వాసుల మధ్య ఒడంబడిక సంబంధం. మూడవదిగా రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మరియు సంఘం యొక్క ప్రతిబింబం. ఒక మిర్రర్ లాగా. ఎప్పుడు ఆ మిర్రర్లో మన ముఖం చూసుకోవడం కాదు, క్రీస్తును చూడాలి. లేవగానే మీ వైఫ్లో ప్రభు ముఖం చూడండి, మీ హస్బెండ్లో ప్రభు ముఖం చూడండి. ఏ విధంగా ప్రకాశవంతంగా దేవుని యొక్క మహిమ వెలుతురు వెలుగు ఉందో మీరు ఆ విధంగా చూడాలి. తర్వాత 4వదిగా ఫలవంతమైన గుణకారం. ఫ్రూట్ఫుల్నెస్, మల్టిఫికేషన్. వివాహంలో సంతానోత్పత్తి కలగడం, కుటుంబాలు కట్టబడడం, మరి సంతానము దేవుని ఉద్దేశమైంది. మీరు ఫలించడం దేవుని యొక్క ఉద్దేశం కనుక ఫ్రూట్ఫుల్నెస్ మీరు ఆ విధంగా ఉండాలని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ, చివరిగా పవిత్రీకరణ అండ్ ఆధ్యాత్మిక ఎదుగుదల. సాంక్టిఫికేషన్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు నీలో పవిత్రత ఉండాలి. భార్య భర్తలు వారి జీవితకాలం అంతా ఈ యొక్క శుద్ధీకరణలో జీవించాలి. ఇరువురు దేవుడితో స్పిరిచువల్ గ్రోత్లో వారు ప్రయాణించాలి. తమ నడకలో, తన ప్రవర్తనలో ఒకరికొకరు ఆదరించుకుంటూ పరస్పర పవిత్రీకరణ లేదా ఆధ్యాత్మిక వృద్ధికి మీరు తోడ్పడి జీవించాలని వాక్యము చదివిస్తుంది. వివాహం ప్రేమ, విశ్వాసం, నమ్మకం, త్యాగం అనే ఈ 4 స్తంభాల మీద కట్టబడి ఉంది. ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, త్యాగం ఉండాలి, ఒకరికొకరు నమ్ముకోవాలి. నమ్మకమే జీవితం. కొన్నిసార్లు నమ్మకాలు లేకపోతే, డిస్టర్బ్ అయిపోతే చాలా ప్రమాదానికి గురి అవుతున్నాం. గ్రీక్ భాషలో అంటున్నాం కిద్దోసిస్ అంటే ప్రతిష్ఠించబడుట, సపరేషన్. వైఫ్ హస్బెండ్కు ప్రతిష్ఠింపబడుతుంది వివాహంలో. హస్బెండ్ తన వైఫ్కు స్పెషల్గా ప్రతిష్ఠింపబడతాడు. కిద్దోసిస్ అనగా ప్రత్యేకముగా నీవు నాకే, నేను నీకే, మనమిద్దరం కలిసి దేవుని వారము అని. ఇదొక దైవికమైనటువంటి ఆజ్ఞ ద్వారా ఏర్పడే బంధం, బాంధవ్యం. ఇంకొక మాట కూడా ఇక్కడ మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మిత్వా అంటే ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, దేవుని ఆశీస్సులతో జరిగే కార్యం. వివాహములో దేవుడి యొక్క డివైన్ ప్లాన్ అండ్ ఇట్ ఈస్ ఫెలోషిప్. ఇవన్నీ కూడా దైవ కార్యముల ద్వారా. క్రైస్తవ వివాహ మ్యారేజ్లు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తాం కదా కుటుంబ సభ్యులు. మరి పాస్టర్స్ కూడా ప్రార్థన చేయండి అని చెబుతామని. దేవుడి ప్రార్థన కార్యము ద్వారా జరిగే ఈ వివాహ వ్యవస్థని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వివాహము, మ్యారేజ్ మీన్స్ టు బేర్, భరించడం. ఒక్కసారి మెడకు చుట్టుకుందా ఏం చేయాలిగా? ఎప్పటిదాకా
40, 50, 60 సంవత్సరాలు భరించాలి. ఎవరిని భరించాలి? ఆమెను భరించాలి, ఆమె పిల్లలను భరించాలి, ఆమె రోగాలను భరించాలి, ఆమె కష్టాలను భరించాలి. టు పే. మ్యారేజ్ మీన్స్ మరొక అర్థం టు లీడ్, నడిపించాలి. ఏం అవసరతలు ఉన్నాయి, ఏం కావాలి, ఎవరికేం కావాలి అన్నది ఈ యొక్క నడిపించడం. టు క్యారీ అవుట్, నీవు మోసుకుంటూ లేదా నీవు వెంబడిస్తూ వెళ్ళాలని. ఇదొక స్పెషల్ డెడికేషన్ కనుక, ఇదొక ప్రత్యేకమైనటువంటి బాంధవ్యము కనుక వివాహ వ్యవస్థలో ప్రభువుని మనము చూస్తూ ఉంటున్నాం. మరొక మాట, వధువు గృహం నుంచి వరుడు చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళడమే వివాహం. కనుక మన వివాహాల్లో పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడికి ఇవ్వడానికి సంరక్షకుడు కానీ తండ్రి గారు కానీ రండి అని పిలుస్తారు కదా మనకు. ఆ చెయ్యి తీసుకొని ఆ అబ్బాయి చేతులు పెట్టి, బిడ్డ ఇప్పటి నుంచి ఈయనే నీకు సర్వస్వం, ఇక నువ్వు మళ్ళీ వెనక్కు తిరిగి నా దగ్గరికి రావడానికి, మా ఇంటికి రావడానికి నీకు సంబంధము లేదు. వరుడు ఈ వధువు ఆ దీక్షలో ఉంటారు. వివాహం అనే దీక్షలో ఉండి వారు ఫలభరితం అవుతారని ఇక్కడ మనం చూస్తాం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మ్యారేజ్. పరబంధమైన వివాహ సంస్కారం ఇది, శాశ్వతమైన బంధం అనేది మనము అర్థం చేసుకుంటున్నాం. యోకులు టుగెదర్, భార్యాభర్తలు అంటే ఒక కాడికి కట్టబడినటువంటి ఎద్దుల జంట సమానంగా ఈ సంసారం అనే సేద్యము చేయాలి. ఒక కాడికి మనకందరికీ తెలుసు, వ్యవసాయము గ్రామాల్లో చూస్తున్నాం. ఒకవైపు భార్య, మరొక వైపు భర్త, మధ్యలో ప్రభు మీతో ఉంటారు. ఎవరు అలసిపోయినా, ఎవరు సొలసిపోయినా ప్రభు మిమ్మల్ని ఎత్తుకుంటారు అని ఈ మాట స్కూపర్ హూపర్ అనే ఈ పండితుడు అంటూ ఉన్నారు. ఇరువురు వారి హక్కులను సగానికి తగ్గించుకొని వారి యొక్క బాధ్యతలను రెండెంతలు చేసుకోవడం. వివాహం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. చాలా బాధ్యతలు వస్తాయి, ఎన్నెన్నో సమస్యలు పరిష్కారాలని కూడా మనము చేయవలసిన అవసరం ఉంది. వివాహము క్రీస్తు కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చేసుకోవాలి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుని ఆలోచన బట్టి తోటి సహాయకారిని ప్రభువుచున్నాడు. అదేవిధంగా దేవుడి కొరకు చేసుకోవాలి. ఇద్దరు సమాజంలో, ఒక సమాజానికి సంబంధించిన నిర్వచనం, సమాజంలో ఇద్దరు భాగస్వాముల మధ్య హక్కులు బాధ్యతలు స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. ఈ తీర్మానం, మీరు ఇక్కడి నుంచి భార్యాభర్తలని చట్టము, క్రైస్తవ మత బోధకులు, సంఘము వారికి ఒక లైసెన్స్ ఇస్తూ ఉంది. మీరు కలిసి బ్రతకండి, కలిసి మీరు ఫలభరితము కండి. ఇక నుంచి మీరు దైవంతో, దైవ ఆరాధనలో, సంఘములో కలిసి గుడికి రావాలి. నేను వస్తున్నా, నువ్వు లేకపోతే నేను పోతాను, ఇంట్లో ఉండు. కలిసి ప్రయాణించేది ఇది. లేఖన భాగాల్లో మనం చూస్తే నేను త్వరగా ముగిచేస్తాను. ఆదికాండం 29వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రపంచంలో లవ్ మ్యారేజ్ ఎవరు? యాకోబు. రాహేలు ఎంత బ్యూటీనో నాకు అర్థం కాదు కదా. పాపం హారానికి పోయి వాళ్ళ మామ దగ్గర, వాళ్ళ అమ్మ, అన్న, మేనమామే నా పిల్లనే కనుక ఆ త్రోవలో చూస్తే చూడగానే పడిపోయాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా యూత్. అవునా? చూడగానే అబ్బా కళ్ళు జిగేలం అనిపించినా ఏమో.
ఆయన ముద్దు పెట్టుకోవడం. ఈ ముద్దు ఆత్మీయతకు గుర్తు, లవులు ముద్దులు కావు. ఆ ముద్దు పెట్టుకొని చెప్తున్నాడు, నేను ఫలానా వాడిని, ఫలానా ప్రాంతం నుంచి వచ్చినాను, ఇంకా మా తండ్రి ఇది, మా తల్లి ఇది అన్నప్పుడు వెంటనే రాహేలు వెళ్ళి వాళ్ళ తండ్రికి చెప్పడం. తండ్రి కూడా సంతోషించి, సరే నువ్వు మావాడి కదా, మా రక్త సంబంధికుడు, నా బంధువు అన్నప్పుడు వీడు లవ్ చేసి మెల్లగా అడుగుతుంది, నాకు ఎవరు కావాలా? రాహేలు. రాహేలు కంటే ఒకటి ఉంది ఇంట్లో పెద్దది, లేయా కదా. ఈయన అరే పెద్ద పిల్లని పెట్టుకొని చిన్నదాన్ని నడవదురా భయ్, ఇట్లా కాదు, 2 టికెట్లు నీకే, కానీ ఏం చేయాలి? నా దగ్గర కూలి పని చేయాలి, నా దగ్గర 7 సంవత్సరాలు నీవు పని చేయాలి. అంటే ఈ ప్రేమలో శ్రమను చూడడం లేదు, ఈ ప్రేమలో కష్టము చూడడం లేదు, ఈ ప్రేమలో ఎండ గాలి వాన అనకుండా ఆ గొర్రెలో మేకలో ఏం రాసిందో పాపం, ఎటెంటో జంగల్లో ఇవ్వాలి కదా. అప్పట్లో ఏమన్నా ఆఫీసర్ కూర్చొని రాసేదా? ప్రేమ చూడండి, ప్రేమనేమన్నారు, లవ్ ఈజ్ బ్లైండ్ అంటే ఇదేనేమో పాపం. ఆమె కొరకు ఎన్నో తిప్పలు పడిడు, ఆ మొత్తానికి 2 టికెట్లు కొనుక్కొని ఉన్నట్టుగా. ఫస్ట్ లవ్, సక్సెస్ఫుల్ లవ్ యొక్క యాకోబు పొందినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆయన తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు 77 సంవత్సరాల వయసు. ఆయన 77 సంవత్సరాల వయసులో వెళ్ళి 84 సంవత్సరాల ఏజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు 84 సంవత్సరాలు మనం ఊడిపోతాం. అప్పట్లో 84 సంవత్సరం ఫుల్ పవర్. ఈ 20 ఇయర్స్ వాడికి ఎట్లుందో అట్లా ఉందని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆయన అక్కడ ఐగుప్తు నందు వచ్చి 147 సంవత్సరాలు ఆయన అక్కడే చనిపోయినట్టుగా మనము చూస్తూ వచ్చినాం. 128వ కీర్తన 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇది ఆశీర్వాదానికి, కుటుంబానికి పరమైనటువంటి కీర్తన. యజమానుడికి దీవెన ఉంది, యజమానురాలకు దీవెన ఉంది, పిల్లలకు దీవెన ఉంది, సంఘానికి దీవెన ఉంది. ఈ దీవెనలన్నీ కేవలము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే. సింపుల్. ఆయన యందు ఎవరైతే లోపడతారో వారికి మాత్రమే దేవుడు దీవిస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. దైవికమైన సమృద్ధికరమైనటువంటి ధన్యత. ఆయన త్రోవల్లో నడిచే వారందరూ ధన్యులే. త్రోవలో నడవలేదా నువ్వు? ధన్యుడు కావు. మరి ఆయన యెహోవా యందు భయభక్తులు అంటే గౌరవం, దేవుణ్ణి గణపరచడం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆయన చేయి లేదా ఆయన కష్టార్జితాన్ని దేవుడు దీవించడం. తర్వాత ఆయన భార్య ఆ ద్రాక్ష వల్లితో, ఆ వైఫులు చాలా స్వీట్గా ఉంటారు కదా, నిజంగానే చాలా మధురంగా ఉంటారు ఒక యవ్వన ఏజ్లో. సో కనుకనే ద్రాక్షావల్లిని, ఆ ద్రాక్ష రసముతో స్త్రీని తన భార్యను భక్తుడు పోలిస్తూ ఉన్నాడు. ఆమె చుట్టూ తన పిల్లలు ఒలీవ మొక్క వలె. పిల్లలను ఒలీవ మొక్క అంటే దీర్ఘాశు చాలా ఎత్తుగా ఉండేది. ఆ చుట్టూ ఆ పిల్లలు ఉంటారు. యెరూషలేము నుంచి దేవుడు చూస్తాడని దైవ వాక్యాన్ని చూస్తున్నాం. పత్రికల పాఠంలో కూడా 2 మాటలు చెప్పి, హానర్ మ్యారేజ్ త్రూ ప్యూరిటీ, పవిత్రత ద్వారా వివాహమును గణపరచుట. వివాహము అన్ని విషయములలో ఎన్ని విషయాలు ఉన్నాయి మీకు? ఎన్ని విషయాలు ఉంటాయి? కొన్ని వందల విషయాలు. అందుకే మ్యారేజ్ స్పెషల్ స్పిరిచువల్ ఈవెంట్ అన్నాం. మానవ జీవితం పుట్టడం ఒక వరం అయితే వివాహము చేసుకోవడము మరొక వరం. ఈ ఘనమైనది అన్ని విషయాలు ఘనమైన పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. పానుపు అంటే అక్షరార్థముగా మంచము లేదా బెడ్ లేదా పడక. ఇది ఆ యొక్క సబ్జెక్టు పరంగా లేదా డిక్షనరీ పరంగా అర్థమవుతే, ఆధ్యాత్మిక పరముగా ఈ పాన్పు అనేది దైవ భయముతో
దేవుని యొక్క బలముతో భార్యాభర్తలు ఇద్దరు నిష్కలంకం లేకుండగా, అనగా అపవిత్రత లేనివారు ఈ మంచం మీద వారి యొక్క సంసారాలు కొనసాగాలి. దాన్నే పానుపు నిష్కలంకం అంటున్నారు పండితులు. బాగా వినాలి, డెప్త్ థియాలజీ. కనుకనే ఈ పరిశుద్ధంగా ఉన్న ఆ నూతన జంట అక్కడ వారి యొక్క కార్యక్రమాలు ఈ చట్టబద్ధమైన ఈ లైసెన్స్ ద్వారా వారి యొక్క సరికొత్త జీవితాన్ని, ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీ పురుషుల మధ్య ఉండే లైంగిక సంబంధాన్ని ఈ పానుపు లేదా ఈ మంచం మీద వారు చేస్తున్న కార్యక్రమాలంటూ అందుకే మనం ఒక్కోసారి మన దాంతో ఆ సిస్టమ్ ఉందేమో, నాకైతే లేదు. మంచిగా అందంగా డిజైన్ చేస్తారు కదా ఫస్ట్ నైట్ డే దినాల్లో, మంచి ఫ్లవర్స్ అనో లేకపోతే రకరకాలుగా ఆ మూవీలలో అక్కడెక్కడ చిన్నప్పుడు చూసే ఉంటాం. సో ఒక ప్రత్యేకమైన డెడికేషన్ కనుక ఆ కార్యక్రమాలన్నీ చేయాలని ఇక్కడ మనము చూస్తున్నాం. మల్లెల పాన్పు అదొక పందిరి. ఆ మంచానికి, ఆ పందిరికి మల్లెలు, అన్ని తీగలు, అన్ని రకరకాలుగా ఎన్నెన్నో మనకు ఆ శుభ దినంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ నిష్కలంకంగా ఉండాలంటే 3 పాయింట్లు. నెంబర్ 1, పవిత్రత ఉండాలి భార్యాభర్తల మధ్య. భర్త వ్యాపార నిమిత్తమో లేదా ఉద్యోగ నిమిత్తమో 1 సంవత్సరం పోయింది అనుకుందాం. ఈ భార్య తన శరీరాన్ని కాపాడుకొని పవిత్రంగా ఉండాలి. లేదా ఈ భార్య మంచన పడ్డాలి అనుకుందాం, వీటికి పనికిరాదు భర్త. సో ఈయన సేవలు చేసుకుంటూ తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. వేరే పనులేమి చేయడానికి వీలు లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ప్రేమ. ఇది జీవితకాలం అంతా ఉండాలి. ఐస్ క్రీమ్ లాగా కరిగిపోకూడదు. ఒక 2 జింకలు ఉన్నాయంట. 2 ప్రయాణమవుతున్నాయి. బాగా దాహం వేస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ 2 అనుకున్నాయి, అయ్యో అక్కడ వాటర్ కనిపిస్తుందంటే ఈ లేడీ జింక అంటుందంట, ఏమండి ముందు మీరు త్రాగండి అంటే ఈడు పురుషుడి జింక అంటున్నట్టు, లేదబ్బా నువ్వే తాగు. లేదండి అది అనుకొని సరే ఇద్దరం కలిసి తాగుదామని అక్కడికి వెళ్ళి ఇద్దరి నోరు అందులో పెడితే 2 minutes అయింది, 3 minutes అయింది, 5 minutes అయింది, నీరు అయిపోవడం లేదు. కారణం ఏమర్థమవుతుంది? నీవు తాగుతావు భర్త, భర్త తాగుతాడని భార్య, ఎవరు కూడా నీరు తాగడం లేదు. అంటే ఈ ప్రేమ అన్నది ఒకరికి ఒకరుగా త్యాగం చేసుకున్నట్టుగా. అయ్యో మీరు తినండి చాలు, నీవు తింటే చాలు, ఇక 2 ముద్దలు నువ్వు ఎక్కువ తిను, 1 ఎగ్గు నువ్వు ఎక్కువ తిను. అమ్మగారు కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటారు, నువ్వు ఎక్కువ తిను. ప్రేమ కుటుంబంలో తల్లి తర్వాత ప్రేమ చూపించింది ఎవరు అనుకున్నారు? కోడు పనికి వాళ్ళను కొడతా తింటా ఉంటారా? ఎంత ఫులిష్ పనులన్నీ. భార్య అంటే ఏమనుకున్నారు? భార్య తల్లిని విడిచిపెడితే ఈమెలో, ఈ భార్యలో, ఈ భర్తలో వారిని చూసుకోవాలి కదండి. సో కనుక ఈ ప్రేమ జింకల కథ మీరు గుర్తుపెట్టుకోండి. లవ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఒకసారి ఈ భర్త అన్నాడట భార్యతో, ఏమే మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చనిపోయాడు పాపం అన్నాడు. ఈ భార్య అన్నదట, చేసిన పాపం ఊరికే పోతుందా, మంచిగా ఉంది అంటే. ఈ పాస్టర్ల మీదకి రావడం సర్వసాధారణంగా మనం కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటాం. సో కాకపోతే ఈ ప్రేమలో మరి ఇంకొక 2-3 చాలా జోక్స్ ఉంటాయి మ్యారేజెస్లో.
మనకు టైం లేక ఉన్నాం కానీ ఒకసారి అంటాం, వినమ్మా ఇంకా చాలా బట్టలు తెల్లగా ఉన్నాయి, ఏ సర్పు వాడుతున్నావు, ఏ సోప్ వాడుతున్నావు అంటే మీ అన్నను వాడుతున్నావు వినమ్మా అంటే. ఈ విధంగా భార్యాభర్తలు ఈ కుటుంబంలో రకరకాలైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి ఆ సువార్తల పాఠంలో కూడా మనం చూస్తే మ్యారేజ్ యాజ్ ఏ ఒక కాడిగా ఇద్దరు కలిసి పోయారు. ఈ పరిశ్రమలు ఉన్నారు, యేసుప్రభు ఎక్కడ ఉంటారు, వీడు ఎక్కడ దొరికితే వారిని నొక్కి పడేయాలి. ఒక రూల్ తీసుకొని వస్తున్నారు, వాళ్ళ ముందు చెప్తా ఉన్నాడు యేసుప్రభు. వివాహములో డిస్టర్బ్ అయితే విడాకుల చట్టం మోసే చెప్పిండు కదా, నీవేమంటావు అంటే ఈయన బతుకంతా ఎప్పుడు నెగిటివే, ఎప్పుడు అదో ఇదో 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 తప్ప పాజిటివ్గా మాట్లాడే బ్యాచ్ కాదు ఇది, తప్పులు పట్టాలనే బ్యాచ్ ఇది. అప్పుడు యేసుప్రభు అరే దేవుడు వివాహాన్ని జతపరిచారు, భార్యాభర్తలు కలిసి జీవించడాలని వాక్యం ఉంది కదా, విడిపోవడానికి కాదు, అది పరిశుద్ధమైందని ప్రభు కూడా చెబుతూ మోసే ఎందుకన్నాడు అంటే వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి. ఎప్పుడు కుటుంబము డిస్టర్బ్ అవుతుందంటే రెండు ప్రధానమైన కార్యాలు విడాకులకు ప్రాముఖ్యమైనది. నెంబర్ 1 శరీర సంబంధాలు, నెంబర్ 2 ఆర్థిక సంబంధాలు. బాగా వినాలి. శరీర సంబంధాలు మరొకరితో ఉంటే, లేదు ఆర్థికపరమైన సంబంధాలు ఆ డబ్బును వ్యర్థపరుస్తూ ఒక లెక్క పత్రం లేకుండా ఉంటే అక్కడ డిస్టర్బ్ అవుతాయి ఫ్యామిలీస్. కనుకనే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు మంచి మాట. ఆయన మోషే ధర్మశాస్త్రం ఉంది కానీ తప్పు చేసినప్పుడు లేదా వ్యభిచారం చేసినప్పుడు, వ్యభిచారము చేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్న వారికి విడాకులు అనే పరిత్యాగ పత్రము తీసుకోవచ్చు, కానీ మిగతా సమయంలో ఇది తీసుకోకూడదు అని యేసు ప్రభు అంటున్నాడు. నూతన నిబంధన అని చెప్తున్నాడు. యేసు ఒక మంచి ఈ విధంగా విశ్వాసులు వారు విడిపోవచ్చు. ఈ 2 రీజన్స్ ఉండాలి, బలమైన కారణాలు ఉండాలి. ఈ దినాల్లో పెళ్లి చేసుకున్న 1 year లోపటే ఓర్చుకోలేక, లేదా నచ్చక, లేదా లోకంలో మరొకడో కంటికి ఆకర్షంగా కనపడి రకరకాలుగా మన పిల్లలు మనము పాడైపోయినటువంటి పరిస్థితుల్లో లోకంలో చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన వారు, వివాహ వ్యవస్థ దేవుని చేత డిజైన్ చేయబడ్డారు. దేవుడు ఆ మధ్యలో ఉన్నాడు కనుక దీన్ని పరిశుద్ధపరిచాడు. కనుక ఈ యొక్క వివాహ వ్యవస్థను మనం కొనసాగుతాం. అటువంటి ఒక కృపలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి, దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించు కాక. దగ్గర ప్రభా ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం. 1 నిమిషములు దేవుని వాక్యాన్ని భయంతో భక్తితో ఉన్నాం. ఆ హృదయంలో స్థిరపరచుకున్నట్టు సహాయం చేయగలరు. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము.